గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నో స్కామ్లు జరిగాయని, త్వరలో వాటన్నిటిని బయటకు తీస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామ సచివాలయంలో రెవెన్యూ సదస్సుకు సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు. గతంలో ఎన్నో స్కామ్లు చేసి వందల ఎకరాలు తమ పేరుతో రాయించుకున్న వారిపై త్వరలో చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, చంద్రయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులు జరుగుతున్నాయి. దీంట్లో ఏంటంటే అసైన్ ల్యాండ్స్, ఇనామీ ల్యాండ్స్, డికెటి పట్టాలు, ఈ పిఓటి కింద ట్రాన్స్ఫర్ చేయటము, ఇటువంటి చాలా గోల్మాల్లు జరిగిపోయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దుర్మార్గాలకి నెలవైపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ రీసర్వే పేరుతో ఎవరి భూమి సరిగా నిలపలే, అడగని సర్వే పోయి పొలాల్లో చేసి రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల కోట్లు నాశనం చేసి దాన్ని రాళ్ల మీద ఆయన పేరు ముద్రేసుకొని జగన్మోహన్ రెడ్డి పేరు. ఇప్పుడు ఎంతమంది అర్జీలు ఇచ్చింది? నాకు 25 సెంట్లు తగ్గింది, పేదోళ్ళు. నాకు 19 సెంట్లు తగ్గింది, నాకు అరెకరా తగ్గింది. ఏం కర్మ ఇది? వచ్చిన ప్రతి అర్జీ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పోర్టల్లోకే అప్లోడ్ అవుతాయి. సో ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్ష చేస్తారు ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికోసం. ప్రభుత్వం రాగానే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసేసాడు. ఇప్పుడు ఆ రీసర్వే, ఆ రాళ్ళు, ఆ పేర్లు కూడా తీసేసేయాల్సిన పరిస్థితి. ఆఖరికి మా తాతలు ఇచ్చిన మా పొలాలకు కూడా పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూసుకోవాల్సిన దురదృష్టం పట్టింది. ప్రతి గ్రామంలో